నమస్తే, వెల్కమ్ టు గురు ఐ కేర్ ప్రత్యేక కార్యక్రమం. నిర్ణయం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. నిర్ణయం మన స్ట్రాంగ్ ఆలోచనలపైన ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆలోచన పరిపరి కోణాల్లో నుంచి విశ్లేషించి ఉంటుంది. విశ్లేషణ ఎన్నో రకాల ప్రత్యామ్నాయాల మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలియకుండానే నిత్య జీవితంలో ఎన్నో విషయాలపై నిర్ణయం తీసుకుంటాం. అది వాడే సబ్బు కానీ, సబ్బుకు వాడే మరో ప్రత్యామ్నాయం కానీ, ఆహార పదార్థాల మార్పు కానీ, రకరకాల వైద్య విధానాలను మార్చుకుంటూ వెళ్ళడం కానీ, ఒకే స్పెషాలిటీలో రకరకాల డాక్టర్లను మార్చడం కానీ, ఇలా ఎన్నో ప్రతినిత్యం ఇలా ఎన్నెన్నో చేర్పులు మార్పులు చేసుకుంటూ జీవితాన్ని చైతన్యవంతం చేసుకుంటాం. మార్పు అంటే నిన్నటికి నిన్న ది బెస్ట్. ఇది మనపైన మనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాలలో ఎన్నో మంచి విషయాలను సైతం మార్చేస్తాం. కారణం, కొన్ని శక్తులు వారి ఆర్థిక లాభాల కోసం మనల్ని ప్రేరేపించి అలా మార్చేస్తారు. ఒకప్పుడు మజ్జిగ ఫ్రీగా తాగేవాళ్ళం. ఇప్పుడు స్ప్రైట్, థమ్స్అప్, కోకోకోలా లాంటివి డబ్బులు పెట్టి చిల్లుగా తాగుతున్నాం. దానివల్ల లాభం మాట దేవిరెడ్గు, కానీ ఇక్కడ డబ్బు ఇచ్చి దొబ్బించుకోవడం అంటే ఇదే. ఇలా మనకు తెలియకుండానే నవీనతకు మారుపేరుగా పలికిమాలిన, దిక్కుమాలిన, దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయాలు ఎన్నో తీసుకుంటున్నాం. దీని వెనకాల మార్కెట్ శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఆయుర్వేద విషయానికి వద్దాం. మనం మర్చిపోయామనుకుంటున్నటువంటి మార్కెట్ శక్తులు అలోపతిని పైకి తీసుకువచ్చి ఆయుర్వేదాన్ని వెనక్కి నెట్టేశాయి. ఇప్పుడు మన నిర్ణయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం అఘాయిత్యం వచ్చింది. ప్రతినిత్యం మన నిర్ణయాలను సరిచేసుకోవాల్సిన అవసరాల గురించి సరికొత్తగా విశ్లేషిస్తూ ఎన్నో అద్భుత విషయాలను ఆవిష్కరించేటువంటి వైద్యరత్న, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయుర్వేదం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఏ విధంగా అది మరుగున పడింది, ఇప్పుడున్నటువంటి ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సర్జరీస్ లేకుండా ఏ విధంగా మన పూర్వకాలంలో వైద్యాన్ని అందించారు, అలాంటి వైద్యం ఇప్పుడు ఎందుకు కనుమరుగవుతుంది, సమస్యలకు సంబంధించి మహేష్ బాబు గారు ఏం చెప్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహేష్ బాబు గారు నమస్తే అండి. ముందుగా పార్ట్స్ స్పెయిన్ అంటే ఏమిటి, అది ఏ రకంగా ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? పార్ట్స్ స్పైన్ అంటే మనకి ఎలాగంటే మనం వెన్నెముక అనేది నిటారుగా ఉంటుంది. అది ఒక 30 to 40 degrees ముందుకు వంగిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఒక కర్ర పొలను నిటారుగా ఉన్నదాన్ని విరిచేసినట్లయితే ఏమవుతుంది, అలా వంగిపోతుంది. ఇలా స్ట్రైట్గా ఉన్నది ఇలా అయిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ పార్ట్స్ స్పైన్. స్పైన్ అంటే వెన్నెముక, నాట్ పెయిన్, స్పైన్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు తెలియకుండానే జరుగుతుంది. చాలా కేసులలో మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకని చిన్నపిల్లల్ని మనం ఏం చేస్తూ ఉంటాము, బాబు అలా కూర్చోకు, వీపులు పగులుతాయి, అలా గూనిగా కూర్చుంటామేంటి, సరిగా కూర్చో, స్ట్రైట్గా కూర్చో అని మనం పిల్లలకు ట్రైన్ చేస్తాం చిన్నప్పటి నుంచి. అంటే ఆ గూనితనము, వాస్తవం చెప్పాలంటే గూనితనం, ఇది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, ఎప్పుడైనా కానీ నడుములో పెయిన్ ఉన్నట్లయితే అలా వంగిపోయి కూర్చోవడం ఒకటి. రెండవది వచ్చేసి ఏమిటి అంటే, మనకు ఎప్పుడైనా కానీ టీబీ లాంటిది వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో ఎముకలను తినేస్తూ ఉంది టీబీ. మనకు తెలియకుండానే D11 కానీ D12 కానీ వీపులో ఉన్న వర్టిబ్రాస్ కానీ తినేసినట్లు అయిపోతాయి. అంటే మన పప్పు బిళ్ళలను కానీ లేకపోతే పంచదార గుళికలను కానీ చీమలు తినేస్తాయి. పైకి పంచదార గుళికలానే కనిపిస్తుంది, కానీ లోపల సొరంగాల్లా ఉంటాయి. అంటే ఇంకేం లేదు, ఇలా పట్టుకుంటే టుపుక్కుమని పగిలిపోతూ ఉంటుంది. మన గుళ్ళు కానీ ఏమిటంటే వేరుశనగ గుళ్ళు కానీ చీమలు అందులో దూరి తినేస్తాయి. మనకు పైన కేవలము వేరుశనగ గుళ్ళ యొక్క లేయర్ మాత్రమే కనిపిస్తాయి. ఇలా పట్టుకుంటే టుపుక్కుమని పగిలిపోతుంది దాని గుండు. సో అలాగా పార్ట్స్ స్పైన్లో ఏమవుతుందంటే ముఖ్యంగా ఎముకలు తినేసినట్టుగా అయిపోతాయి. అయిపోయిందా, ఎముకలు తినేసినట్లు అయిపోతాయి. ఎముకలు తినేయడం వల్ల ఆ ప్రాంతంలో ఏముంటుంది, ఇంకా డొల్లే ఉంటుంది. అందుకని ఆ విరిగిపోయిన ఎముకల పైన నిలబడలేదు కదా స్పైను, అలా టుపుక్కుమని ఇట్లా విరిగిపోయినట్టుగా అయిపోతుంది. సో కాబట్టి మొదటిదేమో కూర్చునేటటువంటి ఆకృతిలో లోపం వల్ల జరుగుతుంది. రెండోదేమో ఈ యొక్క టీబీ ఆఫ్ ది స్పైన్ వచ్చినప్పుడు ఈ పార్ట్స్ స్పైన్ అనేది వస్తుంది. అంటే ఎందుకు వస్తుందంటారు ఈ యొక్క పార్ట్స్ స్పైన్ అనేటువంటి? ప్రధానంగా ఏమిటంటే ఇక్కడ మనకు టీబీ వచ్చినప్పుడు శరీరంలో ఒక్కొక్కసారి అది బోన్స్ని వెళ్ళి కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా
అంచేత మనకు బోన్స్ వెళ్ళినప్పుడు అందుకనే మనం ఒకసారి టీవీ లాంటిది వచ్చినప్పుడు ఎక్స్రే లాంటివి తీసుకొని చూసుకోవాలి. ఎముకలను ఎక్కడైనా కానీ డ్యామేజ్ చేస్తుందా, మంచి చెడు చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం నిర్లక్ష్యం చేస్తాం. జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరం ఎందుకు వస్తుందో తెలియదు మనకు. అలా వస్తూ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇటీవల కాలంలో టీబీ వచ్చినప్పుడు బోన్స్ను కూడా అటాక్ చేసేటటువంటి ఆస్కారం ఉంది. నేను చాలా కేసెస్ చూశాను పాట్ స్పైన్లో. అక్కడ చేయడానికి కూడా ఇంకేం ఉండదు. బోన్కు ఏదో స్టెబిలిటీ కోసం సర్జరీ చేస్తారు. పైనుంచి కిందికి రాడ్ వేసేసి స్క్రూలు ఫిక్స్ చేస్తారు. సో కాబట్టి మనకి ఏదైనా కానీ ఇలాంటి అంటే ముఖ్యంగా టీబీ లాంటిది రోగం వచ్చినప్పుడు దానికి ఒక్కసారి మనం మెడ ప్రాంతంలో కానీ, నడుం ప్రాంతంలో కానీ, వీప్ ప్రాంతంలో కానీ ఎక్స్రే తీసుకొని చూసుకోవాలి. నొప్పి ఏమైనా వచ్చినా కానీ, సో వంగిపోతున్నట్టుగా అనిపించినా కానీ వెంటనే మనం తీసుకోవాలి. అలాగే మనకు నడువులో ఏదైనా ప్రాంతంలో గాయం తగిలినప్పుడు, నొప్పి విపరీతంగా వచ్చినప్పుడు ఓ పక్కకు వంగిపోతూ ఉంటాం. అప్పుడు స్కోలియోసిస్ లాంటిది వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ గూని కూడా వస్తూ ఉంటుంది. వంగిపోయి నడుస్తూ ఉంటాం, ఓ పక్కకు వంగిపోయినట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఏదైనా కానీ వెన్ను ప్రాంతంలో నొప్పి వస్తుంది, మనం ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాము అన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఒక సింపుల్ డిజిటల్ ఎక్స్రే తీసుకున్నట్లయితే బండారం బయటపడుతుంది. రైట్ గురుగారు, మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, గోదావరికర నుంచి రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు నమస్తే అండి. రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు వినిపిస్తుందా ఆడియో? వినిపిస్తుంది సార్. చెప్పండి రమణారెడ్డి గారు, మీ సమస్య ఏంటి? గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రెడ్డి గారు, చెప్పండి. నాకు సోరియాసిస్ ఉన్నది సార్. చెప్పండి రమణారెడ్డి గారు, మీ టీవీ చూస్తే మాట్లాడకండి, నేరుగా డైరెక్ట్ గా మాట్లాడండి. ఫోన్లో మీ సమస్య ఏంటో నేరుగా చెప్పేయండి. చెప్పండి. చర్మరాజు డాక్టర్ల దగ్గరికి పోతే ఏం తగ్గుతలేదు సార్. మరి ఏం చేద్దాం ఉంటారు రెడ్డి గారు? ఏం చేద్దాం ఉంటారు? సార్ చర్మరాజు డాక్టర్ల దగ్గరికి పోతే ఏం తగ్గుతలేదు సార్. ఇది ఎందుకు తగ్గాలి కదండి? ఇంగ్లీష్ వైద్యం అంటే చాలా వేగంగా, తీక్షణంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా. ఇది మొత్తం పే అంతా పురుగు వాడతాను సార్. మరి ఏం చేద్దామంటారు రెడ్డి గారు? ఇది మళ్ళీ నేను మళ్ళీ పేగంతా పురుగు వాడతాను సార్. ఇది అది ఏం తగ్గుతలేదు. పురుగు అంతా వాడుతుంది, పేయంతా మొత్తం ఏది బాడీ అంతా. సరే, నాకు అర్థం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అది చెప్పండి. ఎట్లా మరి దీన్ని ఎట్లా చేస్తారు సార్? ఏదైనా చేయాలి సార్ మీరు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది రెడ్డి గారు? సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 2 years అవుతాను సార్. ఇది సరే, ఓకే, ఇది ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు మనము 2 సంవత్సరాల నుంచి మన ఇంగ్లీష్ వైద్యం అంటే ఆహా, ఓహో, అద్భుతం, బ్రహ్మాండం, పరమాద్భుతం, ఇంతకన్నా మించి స్వర్గం, స్వర్గానికి సూపర్లేటివ్, అబ్బో నెక్స్ట్ లెవెల్ అంటాం. ఏముందండి అక్కడ? మరి సోరియాసిస్ తగ్గట్లేదట. చెప్పండి. ఇలా నెత్తి మీద పెట్టేసుకొని అట్లాస్ పెట్టేసుకొని ఆయుర్వేదానికి వస్తారు చివరి దశలో. ఓకేనా? తగ్గిన దశను కూడా గుర్తించరు. ఇప్పుడు వాళ్ళంతా ఉంటుంది. వీడియో తీసి చూపిస్తామా? చూపించలేము. అది సెన్సిటివ్ ఆస్పెక్ట్. వచ్చిన వాళ్ళని వీడియోలు తీసి పెడతామంటే ఇంగ్లీష్ వైద్యులు అంటే అన్నీ అబ్బో డాక్యుమెంటేషను, గొప్ప సైన్సు, మన్ను మసాను, దుమ్ము ధూళి అని చెప్తారు. మరి ఇక్కడ మేమేం చెప్పాలి? ఇట్లా తగ్గిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. కొంచెం ఉన్నప్పుడు రండి మహాప్రభు అంటే లాస్ట్లో అట్లాస్ నెత్తిని పెట్టేసుకొని వస్తారు. అంతకన్నా మించి నేను మాట్లాడలేను. మీరేం చేస్తారంటే కదిరారిష్ట ఆయుర్వేదంలో అద్భుతంగా సోరియాసిస్ తగ్గుతుంది. కాకపోతే మనం ఒక రకంగా ఆ విపరీతంగా శరీరం అంతా అలుముకున్న తర్వాత ఒళ్ళంతా పొడలుగా వచ్చి పేపర్ లాగా ఊడిపోతూ దాంట్లో నుంచి ఇంకా రకరకాల రసులు కారుతూ ఏమంటారంటే ఏదో పూర్వం సినిమాలలో శాపాలు పెట్టినప్పుడు వచ్చినట్టు అప్పుడు వస్తూ ఉంటారు. అలా కాకుండా ముందస్తుగా వస్తే మాత్రం ఇంకా చాలా అద్భుతమైన వైద్యం చేసేటటువంటి ఆస్కారం ఉంది. కదిరారిష్ట రెడ్డి గారు, కదిరారిష్ట 30 ml పొద్దున్న, 30 ml రాత్రి. కదిరారిష్ట 30 ml పొద్దున్న, 30 ml రాత్రి. గంధక రసాయనం 2 tablets పొద్దున్న, 2 tablets రాత్రి. అర్థమైందా?
ఈ రెండు వాడుతూ ఒకసారి వీలు చూసుకొని రండి. రైట్ గురువు గారు. యాక్చువల్గా ఏ లక్షణాలు ఉంటాయంటారు ఈ పార్ట్స్ స్పైన్ గుర్తించడానికి? ఏ రకంగా ఉంటుందారు? ఎట్లా ప్రధానంగా ఏంటి అంటే మనకు వీపులో నొప్పి వస్తూ ఉంటుంది. మన నొప్పి వస్తే అమృతాంజనం, జండు బాంబు లాంటివి రాయడం మనకు అలవాటు అయిపోయింది. కానీ ఆ నొప్పి గల కారణాలు ఏంటి, ఎందుకు నొప్పి వస్తుంది, నా నొప్పికున్న వెనకాలన్న స్ట్రాంగ్ రీజన్ ఏంటి మనం అర్థం చేసుకోం. మనం ఏదో జ్వరం అంటే జ్వరం తగ్గితే చాలే అని మన ఉద్దేశంలో ఉంటాం. కానీ ఆ జ్వరంలో ఏ రకం జ్వరం వచ్చింది, ఎలాంటి జ్వరం వచ్చింది, ఆ జ్వరం వెనకాలన్న కారణాలు ఏంటి, అది ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చికెన్ గున్యా ఉంది. చికెన్ గున్యా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనము, డోల్ అని డోలో వాడేసుకుంటాం అన్నట్లు. సో వేసేసుకుంటాం, జ్వరం తగ్గిపోయింది అన్నట్టు భ్రమలో ఉంటాం. అక్కడ చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే బంతి గిన్నె కీలు లోపలి భాగాల్లో వాపులు వస్తూ ఉంటాయి. అవి ఎవ్వరము గమనించాం. ఆ రోగంలో అదొక లక్షణం అన్నట్లు, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నట్లు. అలా వచ్చిన తర్వాత మనం అలా తిరిగేస్తూ ఉంటాం, నొప్పుల గోళీలు వాడుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. బట్ వన్ ఫైన్ డే గూడలు అరిగిపోతాయి. ఇటీవల కాలంలో నేను చూస్తూ ఉన్నాను, 22 నుంచి 30 ఏళ్ళ లోపల వాళ్ళు కొన్ని వందల మందిని చూస్తున్నాను నేను. దాంట్లో ఏంటి అంటే గూడలు అరిగిపోతూ ఉన్నాయి, అంటే బంతికి నిగిళ్ళు అరిగిపోతున్నాయి, అవాస్కులార్ నెక్రోసిస్ వస్తుంది. సో కాబట్టి ఒక రోగానికి ఉండేటటువంటి విపరీత లక్షణాలు ఏంటి చూడాలి. ఒక సైక్లోన్ వచ్చింది, సైక్లోన్ వచ్చేది ఒక అరగంట గంటే వస్తుంది అది. కానీ దాని యొక్క విపరీత ప్రభావం ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద చెట్లు విరిగిపోతాయి, భీకరమైన వర్షం వస్తూ ఉంటుంది. తర్వాత నీళ్లు ఒక్కసారి వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు కట్టలు తెగిపోతూ ఉంటాయి, డ్యాములలో ఎక్స్ట్రా వాటర్ వస్తూ ఉంటుంది, అవోదులు తెచ్చి కిందున్న గ్రామాలు మునిగిపోతూ ఉంటాయి. అంటే చూడండి, వచ్చిన గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, దాని యొక్క పర్యవసానం, దాని యొక్క విజృంభణ ఎలా ఉంటుందో, రోగానికి కూడా ఒక విజృంభణ ఉంటుంది. ఆ విజృంభణ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయని మనం అర్థం చేసుకోవాలి. దానికి కూడా చికిత్స చేసుకోవాలి. మాట్లాడితే స్టిరాయిడ్స్ రాయడం గొప్ప విశేషం ఏమీ కాదు, అది ఏది ఓన్లీ ఎమర్జెన్సీ డ్రగ్. కానీ దాన్ని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు, దానివల్ల కూడా గూడలు అరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నొప్పి వస్తుంటే దానికి కారణం ఏంటి, ఒక సింపుల్ డిజిటల్ ఎక్స్రే తీసుకొని చూసినట్లయితే మనకు విషయం అర్థమవుతుంది. కాబట్టి రోగానికి లక్షణం కాదు, రోగానికి గల మూలం ఏమిటి, ఆ మూలానికి ఉండేటటువంటి డైమెన్షన్స్ ఏంటి, ఇవి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్నప్పుడు మనం పార్ట్స్ పైన అనేది గుర్తించగలుగుతాం. రైట్ గురుగారు. మనకు మరొక కాలర్ లైన్లో ఉన్నారు, నెల్లూరు నుంచి హరికృష్ణ గారు. హరికృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ సమస్య ఏంటి, గురుగారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో. సార్ మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు హరి సార్, నా ఏజ్ 35. ఓకే. ఒక 10 years నుంచి చాలా దిమ్మంటుంటుంది సార్ నాకు. ఓకే. ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ సైడ్ నర్వ్స్ వీక్ గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బ్యాక్ బోన్ ని ఎంఆర్ఐ చేయించాను. కొంచెం L1 L2 C1 C2 లైట్ గా ప్రాబ్లం ఉందని చెప్పారు. లైట్గా అంటే ఏంటండి? లైట్గా కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడింది, గ్యాప్ వచ్చిందని చెప్పారు సార్ L1 L2 వీటి మధ్యలో. అంటే గ్యాప్ అంటే ఏంటి సార్? ఇంగ్లీష్ డాక్టర్లు చిత్ర విచిత్రంగా చెప్తారు సార్, సైన్స్కు ఇల్లాజికల్ మాటలు చెప్తారు. గ్యాప్ వచ్చిందంటే ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మొగుడు పిల్లానికి గ్యాప్ వచ్చింది అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? డైవర్స్ తీసుకుంటారా, కొట్టేసుకుంటారా, వెళ్ళిపోతారా, కలిసి కాపురం చేస్తారా? ఆప్షన్ ఏ, బి, సి. ఏమని చెప్తారు? మొగుడు పిల్లానికి గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ అంటే ఏంటి అసలు చెప్పండి గురుగారు. కాలం మారింది, ఆయుర్వేద డాక్టర్ల హవా కూడా నడుస్తుంది ప్రపంచానికి. ఇంగ్లీష్ డాక్టర్లను కూడా మడత పెట్టి స్పిన్ మాంత్రికుల్లాగా కొట్టేసే రోజులు వచ్చాయి. చెప్తున్నాను, గ్యాప్ వచ్చిందంటే ఏంటిది అర్థం? కండ పెరిగింది, గుజ్జు పోయింది, కొంచెం గుజ్జు వచ్చిందమ్మా, కొంచెం గ్యాప్ వచ్చిందమ్మా, రక్తం అక్కడ ఎముక చిల్లు పడింది, సన్నగా దారంలాగా వచ్చింది అని ఇట్లా కుచ్చు 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 కూనమ్మ కబుర్లు చెప్తారు. ఏమిటది గ్యాప్ వచ్చిందంటే? అంత క్లారిటీగా చెప్పలేదు సార్ వాళ్ళు. ఏమండి? అంత క్లారిటీగా చెప్పలేదు సార్ వాళ్ళు. చెప్పాలి కదండి. ఆయన సైన్సు 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 అని ప్రపంచాన్ని 500 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్నాడు ఆయన. సైన్స్ అంటే ఏంటి? ఆయుర్వేదం సైన్స్ కాదని అంటారు కదా, మరి అన్నప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఏదో గ్యాప్ వచ్చిందంటే అయిపోయిందా? అలా కాదు బ్రో.
అర్థం చేసుకో. ఇక్కడ ఏమిటంటే ఎముకల మధ్యలో ఉండేటటువంటిది స్ట్రైటనింగ్ ఆఫ్ ది సర్వైకల్ స్పైన్ అవుతుంది. దాని తర్వాత వాటి మధ్యలో ఉండేటటువంటి ఒక నిర్ణీతమైనటువంటి ఒక స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ అనేటటువంటిది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? స్పైన్ స్ట్రైటనింగ్ అవ్వడం వల్ల తగ్గుతుంది. దానివల్ల డిస్కుల పైన ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? డిస్కుల చుట్టూ ఉండేటటువంటి రక్షణ వలమైన యాన్యులస్ లాంటిది కానీ డిస్క్ మెటీరియల్ కానీ వెళ్ళి వెన్నుపాము పైపెరల పైన ఒత్తుతుంది. అక్కడి నుంచి విడుదలయ్యే నరాలపైన ఒత్తిడి కలగడం వల్ల నొప్పి, తల దిమ్ముగా ఉండడం, తల పట్టేయడం, మెడలు బీసుకుపోవడం, నడుము బీసుకుపోవడం, ఇంకా ఇతరత్రా కారణాలు, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు ఇవన్నీ వస్తాయి. దిస్ ఈజ్ ఎ సైన్స్ అంటారు. సైన్స్ ఇలా చెప్పాలి కదా, మరి ఎవరు చెప్పాలి? మేము చెప్తే ఏమంటారు? మహేష్ బాబు గారు ఏం చదువుకున్నారండి, ఆయుర్వేదం కదా, అంతే కదా అని అనుకుంటారు. మరి సైన్స్ అని చెప్తున్నాడా? మరి చెప్పలేని అతను ఆయుర్వేదం గురించి ఎలా మాట్లాడతారు? ఇంగ్లీష్ వైద్యులు పొద్దున్న లేస్తే టప్పటపా ఆయుర్వేదాన్ని 2 రాళ్ళు తీసుకొని కొడుతూనే ఉంటారు. మరి వాళ్ళని కొట్టాలి ఇప్పుడు రాళ్ళు తీసుకొని. ఎందుకు? చెప్తున్నది ఏమిటి? దాన్ని సైన్స్ అంటారా? ప్రేక్షకులకు నేను చెప్తున్నాను, సూటి ప్రశ్న. గ్యాప్ వచ్చింది, కండ పెరిగింది, గుజ్జు పోయింది, కండ జారింది, ఏం మాటలు ఇవి? సైన్స్ను సైన్స్లా చెప్పాలి. నేను చెప్పినవన్నీ ఎంఆర్ఐ రిపోర్ట్లో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి బ్రదర్, ఏం కావాలి మరి? సార్ అదే సార్, తల దిమ్ము అనడం వల్ల నేను ఏ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకున్నాను సార్. సిటీ స్కాన్ ఆఫ్ ది బ్రెయిన్ తీయించారా? 24/7 ఉంటుంది. బ్రెయిన్ కూడా తీపించాను సార్ ఎంఆర్ఐ. ఎలా ఉంది? 2 years బ్యాక్ తీపించాను, ఏం నార్మల్ అని చెప్పారు సార్. ఓకే, మీరు పని చేయండి, నేను ఒక మెడిసిన్ చెప్తాను, మీ రిపోర్ట్స్ తీసుకొని రండి, మంచి వైద్యం చేద్దాం. బ్రాహ్మీ వటి ప్లెయిన్ అంటే మళ్ళీ దాంట్లో గోల్డ్ అంటూ ఉంటుంది, గోల్డ్ కాదు, ప్లెయిన్ తీసుకోండి. బ్రాహ్మీ వటి పొద్దున్న ఒక 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు, రాత్రి పడుకునేటప్పుడు. సరస్వతారిష్ట ఇది బ్రెయిన్ యొక్క లోపల ఉండే సెల్స్ను కూల్ చేస్తుంది. సరస్వతారిష్ట 30 ml ఓన్లీ అట్ బెడ్ టైం. ఇవి తీసుకుంటూ ఒకసారి మీ రిపోర్ట్స్ వేసుకుని వచ్చి పర్సనల్గా కలవండి. రైట్ గురుగారు, అంటే ఈ పార్ట్ సైన్స్ వ్యాధి అనేది నిర్ధారణ ఎలా చేయాలి? వచ్చిందని కంప్లీట్గా ఇది అదే అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులు సింపుల్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామో, ఒక జ్వరం వస్తూ ఉంటుంది. దీంట్లో జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరానికి గల కారణం ఏంటి? అది టైఫాయిడ్ జ్వరమా, అది టీబీ జ్వరమా, మలేరియా జ్వరమా, చికెన్ గున్యానా, ఇంకొకట మరొకటి. వీటిని చేసిన తర్వాత దానికి గల చికిత్స ఏమిటి? ఇప్పుడు సపోజ్ టీబీ ఉందనుకోండి, ఏటీటీ మందులు తీసుకోమని మేమే చెప్తామండి. దాంతో పాటుగా ఇటీవల కాలంలో ఏమవుతుందంటే టీబీ అనేటటువంటిది రిలాప్స్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. లంగ్స్ దెబ్బతింటున్నాయి, స్పైన్ దెబ్బతింటుంది, చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. వీటికి మీరు అడ్జసెంట్గా అంటే వాటితో పాటుగా ఆయుర్వేద ఔషధాలు కూడా వాడాలి. ఈ టీబీ అనేటటువంటిది రాజక్ష్మాని వైదిక కాలంలో అంటే ఋగ్వేద కాలం నాటికి కూడా ఉంది. దానికి చికిత్సలు ఉన్నాయి, ఆయుర్వేద వైద్యంలో చికిత్సలు జరిగాయి. కాబట్టి అడ్జమెంట్గా ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవాలి. మనం ఒక్కసారి తగ్గిందంటే పొలం అనుకుంటూ ఇంకా అంత అయిపోయింది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద అవసరం మొదలైంది. అది తగ్గిన తర్వాత కూడా ఆయుర్వేద వైద్యుల దగ్గర చికిత్స చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఇక పాట్స్, ఇది ఏదైతే బోన్ డిస్ట్రక్షన్ అవుతుందో, బోన్ డిస్ట్రక్షన్ అవుతున్న వాటిని బోన్ను స్ట్రాంగ్గా చేయడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అస్థి సంఘాత అంటారు, అంటే బోన్ను కలిపి ఉంచడానికి అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. పాట్స్ పైన తగ్గించుకునే ఆస్కారం ఉంది. రైట్ గురుగారు, మనకు వెంకటేష్ అని హైదరాబాద్ నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు, సార్ వెంకటేష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నాకు ఒక 3 months అవుతుంది సార్, బాగా మెడనరాలు ఇవన్నీ ఎన్ని పూస్ అన్ని లాగేస్తున్నాయి. చెప్పండి. హలో హలో అనియా చెప్పండి.
సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నాకు ఒక 3 months అవుతుంది సార్, బాగా ఈ మెడనరాలు పూస ఇట్లా బాగా లాగేస్తున్నాయి. మరి ఏ మందులు వాడారు ఇప్పటిదాకా? ఇంకా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నా సార్, తగ్గట్లేదు. అరే తగ్గాలి కదన్నయ్య. పెద్దన్నలు రాశారంటే మరి టెస్టులు బలంగా చూస్తారు, లోపల భూ అంతరాలన్నీ పరిశీలించి రాస్తారు, మరి మొత్తం టెస్టులు చేసేస్తారు. మరి మనం కూడా ఎగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అద్భుతంగా తగ్గాలి కదా, మరి ఎందుకు తగ్గట్లేదు చెప్పండి బ్రదర్. సార్ తగ్గాలి కదా అన్నయ్య. ఇంకా ఏమో సార్, ఇంకా హాస్పిటల్కి పోయినాం, మాకు తగ్గాలంటే ఇంకా డాక్టర్ గారికి వెళ్ళాము, మందులు రాసంటే ఇంకా వాడాం సార్. ఇంకా తగ్గాలి కదన్నయ్య. 3 నెలలు అంటే మామూలు విషయం కాదు కదన్నా. నెలకు 4 వారాలు 12 వారాలు అవుతుంది. మరి 12 వారాల్లో కూడా మెడ నొప్పి తగ్గలేకపోతే దాన్ని ఏమందామన్నా చెప్పండి. మార్చాలా వద్దా బీటు చెప్పండి. నిద్ర కూడా రావట్లేదు సార్. మరి అది కరెక్టే అన్నయ్య, బీటు మార్చాలి కదా. అక్కరకు రాని చుట్టము వరమీయని దేవుడు అంటాం కదన్నా. మరి అక్కడికి రానప్పుడు ఎందుకన్నా ఇంగ్లీష్ వైద్యాన్ని గబ్బిలాల్లా పట్టుకొని వేలాడుతూ ఉంటారు? ఏం అవసరం ఉంది? నేను చెప్తున్నాను, ఏం అవసరం ఉంది అంటున్నా. చూరుకు పట్టుకున్న గబ్బిలాల్లాగా వేలాడుతూ ఉన్నాం ఇంగ్లీష్ వైద్యానికి. అవసరమా? ఎంత మేరకు అవసరమో అంత మేరకు చూసుకోవాలి కదా. అక్కడకు రాని చుట్టము వరమీయని అన్నాం కదా, మరి ఎందుకన్నాం? ఇది ఉత్తిగా అనలే కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? హలో బ్రదర్. సరే ప్రేక్షకులారా, మేము ఇలా అడుగుతున్నందుకు మీకు ఏమైనా కోపం వస్తే రావచ్చునేమో, కానీ ఇది వాస్తవం. 12 వారాలు మీరు బీట్ మార్చాలి. ఇంక ఇప్పుడు కేవలం ఇట్లాగే మనం బ్రేక్ డాన్సులు చేసుకుంటూ పోతా ఉంటే కుదరదు. మీరు ఆయుర్వేద వైద్యం వైపు వెళ్ళాల్సినటువంటి అవసరము ఆగత్యము మొదలైంది. దయచేసి వేస్ట్ చేసుకోకండి. అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, అద్భుతంగా అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు కూడా ఉన్నారు, మీకు అందుబాటులో దొరుకుతూ ఉన్నారు ఇప్పుడు. సో కాబట్టి బ్రదర్ అర్థం చేసుకో. నువ్వేం చేస్తావంటే మహానారాయణ తైలం మంచి కంపెనీ చూసుకొని కొనుక్కొని ఆయన. సో మెడ నుంచి నడుము దాకా నీ నొప్పులు ఎక్కడెక్కడ వస్తున్నాయో చక్కగా రాసుకొని లైట్గా మర్దన చేయాలి. ఏమిటో సినిమాలలో వస్తాదులకు చేసినట్టుగా చేయొద్దమ్మా. మెడ ప్రాంతం చాలా సున్నితమైంది. లైట్గా తీసుకొని మునివేళ్లతో మర్దన చేసి వేడి నీళ్ళతో కాపడం పెడితే వెంటనే ఉపశమనం దొరుకుతుంది. దాంతో పాటుగా యోగరాజ గుగ్గులు 2 మాత్రలు పొద్దున్న 2 మాత్రలు రాత్రి వేసుకో. బిగినింగ్ స్టేజ్లో ఉంది, తొందరగా తగ్గుతుందని. 2 లాక్షాది గుగ్గులు, ఇవి ఎముకలను దృఢంగా బలంగా పటిష్టంగా తయారు చేస్తాయి. 2 మాత్రలు పొద్దున 2 మాత్రలు రాత్రి. ఒక నిర్ణీత కాల వ్యవధి అంటే ఒక 15 రోజులు వాడండి. ఒక్కసారి వీలవుతే ఒక్క కన్సల్టేషన్కి వచ్చి వెళ్ళండి. మీది బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి తొందరగా తగ్గుతుంది. అక్కడ 3 నెలలు కదా, ఇక్కడ నెల 15 రోజుల్లోనే మీరు నార్మల్ అయిపోతారు. రైట్ గురుగారు. ఇటు పార్ట్స్ స్పైన్కు చికిత్స ఎలా ఉంటుందంటారు? ఇది ఆయుర్వేదంలో ఎంత శ్రేయస్కరంగా జరుగుతుందంటారు ఈ ప్రాసెస్? అద్భుతంగా తగ్గుతుందండి. పార్ట్స్ స్పైన్కు వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరు చేసినా కానీ వ్యాధి నిర్ధారణ అవసరం అండి. సో మనం ఒకటి ఏంటంటే ఈ ఇంగ్లీష్ వైద్యం ఏమైందంటే దాన్ని పోటీగా నిలబెట్టడం కోసం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్య విస్తరణ కోసము వైద్యాన్ని ఎరవేసి ఇదేదో అద్భుతమైనటువంటి వైద్యంగా చిత్రీకరించి వక్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం నుంచి కూడా సర్జరీ నేర్చుకొని ఆ సర్జరీ ఏదో వాళ్ళు కనిపెట్టినట్టుగా చేసి వాళ్ళు పాలకులు మనది తీసుకొని మనకు డెవలప్ చేయాల్సింది పోయి అది వాళ్ళు కనిపెట్టినట్టుగా తయారు చేసి ఆయుర్వేద వైద్యానికి దాన్ని అందనివ్వకుండా చేసి గ్యాప్ క్రియేట్ చేసి వాళ్ళ వైద్యం సుపీరియర్, మేమే పరిపాలకులము, పరిపాలించే తెలివితేటలు మాకే ఉన్నాయి అని సామ్రాజ్య విస్తరణకు, సామ్రాజ్య కాంక్ష కోసము, వలసవాద దృక్పథం కోసము, వలసవాద స్వభావం కోసము మనల్ని కావాలని వెనక్కి నెట్టేశారు. అది ఈరోజు మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయుర్వేద వైద్యము ఏ వైద్యమైనా వ్యాధి నిర్ధారణ అత్యంత కీలకమైంది. వ్యాధి నిర్ధారణ చేసుకొని మనం చేసుకున్నట్లయితే అద్భుతంగా తగ్గుతుంది. రైట్, ధన్యవాదాలు బుక్క మహేష్ బాబు గారు. సో మొత్తానికి కాల్స్ కలవని వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి డాక్టర్ బుక్క మహేష్ బాబు గారికి పర్సనల్ నెంబర్స్ కూడా కాల్ చేసి ఆయుర్వేదంలో ఏ రకమైనటువంటి వైద్యం ఉంటుంది, మిగతా వైద్యంతో పోలిస్తే ఇది ఎంతవరకు శ్రేయస్కరం,
ఎలాంటి సర్జరీలు లేకుండా కూడా మనకు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలను తుది దశల్లోనే పోగొట్టుకోవడానికి ఏ రకమైనటువంటి వైద్యాన్ని అందిస్తారనేటువంటి విషయాన్ని కూడా డాక్టర్ మహేష్ బుక్క బాబు గారికి చెప్పండి. మనకి ఏమిటంటే గడిచిన 200 సంవత్సరాల నుంచి భారతీయ వైద్యం అనేది వెనక్కి నెట్టబడింది. అది ఎందుకు నెట్టబడింది అనే విషయం పైన మీకు ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేసి చెప్తాను. 1830లో నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, 1830లో కలిసి చదువుకుందని రా అని బ్రిటిష్ వైద్య విధానము మన దేశంలో మొట్టమొదటిసారిగా వైద్య విధానానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో సాంస్క్రిట్ కాలేజ్ పెట్టారు. ఎక్కడ ఇదంతా కూడా జరిగింది, కలకట్టాలో జరిగింది. ఆ సాంస్క్రిట్ కాలేజ్ పెట్టినప్పుడు అక్కడ కలిసి చదువుకుందామని ఆయుర్వేదానికి కొంచెం అప్పట్లో వచ్చిన ఎక్స్రే వాటిని జోడించి ఒక అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ సిస్టమ్ తయారు చేస్తారు. 5 బ్యాచీలు వచ్చాయి. 5 బ్యాచీలు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి తెలివితేటలతో ఆయుర్వేద వైద్యులు కనిపించారు. బ్రిటిష్ వాడికి కన్ను కుట్టింది. అబ్బా, ఇంత తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఇంత తెలివైన వాళ్ళగా నేను చూడలేకపోతున్నా అనుకున్నారు. వెంటనే ఏం చేశారంటే ఆ 5 బ్యాచెస్ ఏవైతే వచ్చినో వాళ్ళ మిలిటరీలోకి, బ్రిటిష్ మిలిటరీలోకి తీసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే ఆయుర్వేద వైద్యానికి ఏ రకమైనటువంటి సహాయం చేయకుండా ఆ కాలేజీలో నిర్దాక్షిణ్యంగా దాన్ని విసిరి అవతల పాడేసి వాళ్ళు ఏం చేశారు, ఇందులో నుంచి వాళ్ళ సిస్టమ్ వరకు వాళ్ళు తీసుకొని ఒక దళితుడికి సర్జరీ నేర్పించి, సర్జరీ మేము ఇలా చేస్తాము అని మొదటిసారిగా ఒక బ్లో కొట్టారు ఆయుర్వేద వైద్యానికి. అక్కడి నుంచి ఏమైపోయింది, రక్త చరిత్ర ఇంకా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడదాం. బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రలను తెలుసుకుందాం. రైట్, ధన్యవాదాలు మహేష్ బాబు గారు. సో మొత్తానికి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్, కలవని వాళ్ళకి పర్సనల్ నెంబర్స్కి ఫోన్ చేసి బుక్క మహేష్ బాబు గారిని పర్సనల్గా కూడా కాంటాక్ట్ అయ్యి ఆయుర్వేద వైద్యంకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి సమస్యలు కూడా తుది దశలనే బుక్క మహేష్ బాబు గారు వైద్యం ద్వారా రూపుమాపుకోవచ్చు అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు గురు ఐ కేర్ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.